నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు రాజకీయాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఒక సెటైర్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ విపరీతమైన బిల్డప్ ఇస్తున్నారనేసి. ఇంతకీ ఈ బిల్డప్ అనే పదం చుట్టూతా సెటైర్ ఎందుకొచ్చిందంటే, నిన్న ఫార్ములా ఈ కేసు అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, తనను అరెస్ట్ చేసినా పర్వాలేదని, ఒక్కసారి కాదు 100 సార్లు అరెస్ట్ చేసినా సరే జైలుకు పోవడానికి తను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించాడు. అదే సందర్భంలో తన మీద తప్పుడు కేసులు వేస్తున్నారని, ఈ ఫార్ములా కేసు అనేది ఒక లొట్ట పీస్ కేసు అని, ఇట్లా రేవంత్ రెడ్డి కక్ష సాధింపులు చేస్తున్నాడని, ఇట్లా రకరకాలుగా కేసు తీవ్రతను చాలా తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. దీనికి ఒక 2-3 రోజుల మునుపు ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తమ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ మీద కక్ష తీర్చుకుంటోందని, తమను ఎన్ని కేసులు ఇరికిచ్చినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా మళ్ళీ జైలుకు పోవడానికి తాను సిద్ధంగా ఉన్నామని ఆమె కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ గమనిస్తే ఏమవుతుందంటే, రాజకీయంగా సెటైర్ ఇక్కడ మొదలైంది. అదేమిటంటే, కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ కోసం వీరోచితంగా పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని జైళ్ళకు పోవడానికి సిద్ధంగా ఉన్నారా, వీళ్ళు ఏమన్నా వెళ్తున్నారా అన్న సెటైర్లు మొదలైనాయి. దీనికి కారణం ఏంటంటే, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా వీళ్ళు విచారణలు ఎదుర్కొంటున్నది, కేసులు వీళ్ళ మీద పడింది అన్నీ కూడా అవినీతి కేసులు, అధికార దుర్వినియోగం కేసులే. అంతేగాని తెలంగాణ కోసం పోరాడి కేసులు పెట్టించుకుని విచారణలు ఎదుర్కొంటున్న కేసులు ఏవీ లేవు వీళ్ళపైన కూడా. మొదటగా కవిత విషయం తీసుకుంటే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కునింది. దీని మీద సిబిఐ, ఈడీలు విచారించాయి. ఫైనల్గా ఈడీ అరెస్ట్ చేసి, హైదరాబాద్లోనే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయి కోర్టులో ప్రవేశపెడితే ఆమెకు రిమాండ్ పంపించింది తిహార్ జైలుకి, రౌస్ అవెన్యూ కోర్టు. సుమారుగా 6 మాసాలు తిహార్ జైల్లో గడిపిన కవిత అతి కష్టం మీద బెయిల్ తెచ్చుకుని మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతున్నాడు తెలంగాణ రాజకీయాల్లో. అలానే కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక రకంగా కేసులో ఇరుక్కున్నట్లుగానే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరిగిందనేది ఒక కోణం అయితే, అధికార దుర్వినియోగం అన్నది మరో కోణం. అవినీతి ఎంతవరకు జరిగిందా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. అధికార దుర్వినియోగం జరిగింది అనే విషయంలో మాత్రం స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నాయి. ఆ ఆధారాలు ఏమిటంటే, బ్రిటన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటువంటి కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి 45 కోట్ల రూపాయలు కేటీఆర్ బదిలీ చేశారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి బ్రిటన్ కంపెనీ ఖాతాకు బదిలీ చేశారు. తనేమంటున్నాడు, బ్యాంకు టు బ్యాంకు డబ్బులు బదిలీ అయినప్పుడు ఇంకా దాంట్లో అవినీతి ఎక్కడుంది అని అడుగుతున్నాడు. అంతవరకు కేటీఆర్ కోణంలో కరెక్టే అది. అయితే అసలు విషయం ఏమిటంటే, నిధులు బదిలీ జరిగినప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు లేదు, నిధులు బదిలీ చేసేందుకు లేదు. ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా నిధులు ఎలా బదిలీ చేశారనేది కీలకమైన ప్రశ్న. అలానే నిధులు బదిలీ చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. 10 కోట్ల రూపాయలకు పైబడిన బిల్లులు ఏవి చెల్లించాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. 10 కోట్ల లోపు అయితే శాఖాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చెల్లించింది 45 కోట్ల రూపాయలు. 45 కోట్లు చెల్లించాలన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. తీసుకోలేదు. క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్లో చర్చించలేదు, నిర్ణయం తీసుకోలేదు. పోనీ ఇవన్నీ పక్కన పెడితే, విదేశీ కంపెనీలకి విదేశీ కరెన్సీలో నిధులు చెల్లించాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇక్కడ అనుమతి కూడా తీసుకోలేదు. విదేశీ కంపెనీకి ఎలా చెల్లించారు, మన రూపాయల్లో చెల్లించలేదు. 45 కోట్లని పౌండ్ల రూపంలోకి మార్చి ఆ తర్వాత బ్రిటన్ కంపెనీకి బదిలీ చేశారు. అంటే ఇక్కడ 4 ఉల్లంఘనలు కనబడుతున్నాయి మనకి స్పష్టంగా. ఒకటి, నిధులు బదిలీ చేయటమే తప్పు. రెండోది, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. మూడోది, క్యాబినెట్ అనుమతి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పలేదు. ఇన్ని ఉల్లంఘనలు ఎందుకు జరిగినాయంటే అధికార దుర్వినియోగం అని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎలా జరిగింది ఈ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం అంటే, ముఖ్యమంత్రి కొడుకు హోదాల్లోనూ కాబోయే ముఖ్యమంత్రి హోదాలోనూ కేటీఆర్ అప్పట్లో బాగా ఫోకస్ అయ్యి
మళ్ళీ మూడోసారి కూడా తమ పార్టీని అధికారంలోకి వస్తుందన్న భ్రమలు అందరినీ ముంచాడు. దాంతో మరి కేటీఆర్ ఆదేశాలను కాదు అనేటువంటి అధికారులు ఎవరుంటారు ఆ టైంలో? అందుకనేసి కేటీఆర్ చెప్పడము, వాళ్ళు నిధులు బదిలీ చేసేయడం అన్నీ జరిగిపోయినాయి. పైగా అది కూడా ఎలా చెప్పాడు? రాతపూర్వకంగా ఎక్కడ కేటీఆర్ ఆదేశాలు ఇవ్వలేదు, ఫోన్లో చెప్పాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు కేటీఆర్ ఫోన్ చేసి 45 కోట్లను పౌండ్లలో మార్చేసి బ్రిటన్ కంపెనీకి చెల్లించండి అనగానే చెల్లించేశారు వాళ్ళు హెచ్ఎండిఏ నుంచి. సో ఈ మొత్తం మీద అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందన్న విషయం బాగా అర్థమవుతోంది. సో కేటీఆర్ విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ గురించి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగింది, ఇది అందరికీ కళ్ళకు కనబడుతోంది. అయితే కేసీఆర్ ఏమంటున్నాడు? తనకేమీ సంబంధం లేదంటున్నాడు. ఎప్పుడు మాట్లాడినా కూడా అవన్నీ అధికారులు చూసుకుంటారు, అవన్నీ సాంకేతిక అంశాలు, నాకేం సంబంధము, ప్రాజెక్టు కట్టాలి అన్న నిర్ణయం మాత్రమే తనదని, మిగతా సాంకేతిక అంశాలు ఇంజనీరింగ్ వ్యవహారాలు అన్నీ కూడా నిపుణులు చూసుకుంటారు, తనకే సంబంధం లేదు. ఇప్పుడు ఏదైనా లోపాలు జరిగినాయంటే అది వాళ్ళదే బాధ్యత, కానీ తంది కాదంటున్నారు ఆయన. ఆ రోజేమో కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసిక పుత్రికని మేధోమదనం చేశానని నెలల తరబట్టి తన బుర్రని బాగా రాచి పదును చేల్చి ప్రాజెక్టు ఎలా కట్టాలో ఎక్కడ కట్టాలో ఇవన్నీ తనే తేల్చినట్టు ఒకప్పుడు చెప్పుకున్నారు. కుర్చీ వేసి దగ్గరుండి ప్రాజెక్టు కట్టించాడని ఆయనే చెప్పుకున్నాడు. ఇవన్నీ మీడియా సమావేశాల్లో చెప్పుకున్నవే, ఇవన్నీ బహిరంగ సభల్లో చెప్పినవే. ఇప్పుడేమో కేవలం ప్రాజెక్టు కట్టాలన్న నిర్ణయం మాత్రమే తనదని, మిగతా విషయాలన్నీ అధికారులే చూసుకున్నారు, ఇంజనీరింగ్ నిపుణులు ఇరిగేషన్ నిపుణులే చూసుకున్నారని సింపుల్గా వాళ్ళ మీదకి దూసేశారు. సో ఈ మొత్తం మీద అర్థమవుతున్నది ఏంటంటే జనాలకు అందరికీ క్రెడిట్ ఏమన్నా ఉంటే కల్వకుంట్ల ఫ్యామిలీ తీసుకుంటుంది, అందులో లోపాలు మైనస్లు ఏమన్నా బయటపడితే మాత్రం తమకేమీ సంబంధం లేదు, అంతా అధికారులే చూసుకుంటున్నారని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఫార్ములా కేసులో కేటీఆర్ కూడా అదే చెప్తున్నాడు. తను నిధులు బదిలీ చేయాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చాడట. అది పౌండ్ల రూపంలో మార్చి బదిలీ చేయాలా, ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, క్యాబినెట్లో పెట్టాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి, లాంటి విషయాలన్నీ అధికారులు చూసుకోవాలి, కానీ తనకేమి సంబంధం అంటున్నారు ఇప్పుడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతోందంటే వాళ్ళు తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమని ఈ రకమైన బిల్డప్ ఇస్తున్నారు. ఏమిటంటే 100 సార్లు జైలుకు పోవడానికన్నా సిద్ధమని, తమ మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకు పంపించినా తెలంగాణ పోరాటం ఎక్కడి పరిస్థితుల్లోనూ వెనకాడమని, ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అంటున్నారు. వాళ్ళ మీద పడిన కేసులు ఏమిటి, వాళ్ళు ఎదుర్కొంటున్న విచారణలు ఏమిటి, వాళ్ళు చెప్పే మాటలు ఏమిటి, అసలు దేనికి పొంతన ఉండటం లేదు. తెలంగాణ డెవలప్మెంట్కి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడానికి, వాళ్ళ మీద కేసులు పడటానికి, విచారణలు ఎదుర్కోవడానికి, జైలుకు పోయి రావడానికి ఏం సంబంధం అసలు? వాళ్ళకి ఎవరైనా నోటీసులు ఇస్తే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని గోల చేస్తున్నారు వాళ్ళు. తెలంగాణకు నోటీసులు ఇవ్వడానికి, కల్వకుంట్ల కవితకు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడానికి ఏమిటి సంబంధం అసలు? తెలంగాణ సమాజం ఏమన్నా కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పోయి కెలుక్కుని ఇరుక్కోమని చెప్పిందా ఎక్కడన్నా? ఫార్ములా ఈ కేసులో అవకతవకలు పాల్పడిన కేటీఆర్కు తెలంగాణ సమాజం ఏమన్నా చెప్పిందా? ఏమీ చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళగా ఆలోచించుకున్నారు, ఎక్కడ లబ్ధి దొరుకుతుందో చూసుకున్నారు, దాని ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఇప్పుడేమో కేసులు ఇరుక్కుని విచారణలు మొదలయ్యేటప్పటికీ పిడికిలు బిగించి చెయ్యెత్తి పైకి చెప్తూ 100 సార్లు జైలుకు పోతాము, ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎన్ని కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ కోసమే వాళ్ళు ఏదో పోరాటం చేస్తూ కేసులు ఎదుర్కొంటూ విచారణల ముందు హాజరవుతున్నంత బిల్డప్ ఇస్తున్నారు అనేటువంటి సెటైర్లు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. సో ఈ సెటైర్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, ఇవి ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ.